Shalom lach Miriam meleat chesed Adonai imach Beruchat banashim ubaruch Beri bitnech Yeshua Miriam HaKedosha התפללי בעדנו אחותים, אתה ובשעת מותנו אמן. שלום לך מרים מלאת החסד, אדוני పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కోడూరు మాత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి ఈ నవ శనివారాంజలి కార్యక్రమంలో ఈరోజు చివరి శనివారం, 9వ శనివారం. ఈ దైవారాధనకు, వాక్కు పరిచర్యకు ప్రభుయేసు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం, ఏది ముఖ్యమైనది, ఏది విలువైనది జీవితంలో. మన జీవితంలో ఏది విలువైనది? విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని కోల్పోవద్దు. విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని కోల్పోవద్దు. ఈరోజు ధ్యానాంశాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. దేనికోసం దేన్ని కోల్పోతున్నాం? ఎవరి కోసం ఎవరిని కోల్పోతున్నాం? మానవ జీవితంలో ఏది విలువైనది అని ఒకసారి అడిగితే ఏది విలువైనది అందాం? బంగారం విలువైనదా? ధనం విలువైనదా? కులగోత్రాలు విలువైనవా? ఆస్తిపాస్తులు విలువైనవా? అందచందాలు విలువైనవా? పరువు ప్రతిష్టలు విలువైనవా? ఏది విలువైనవి? జీవితంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఏది విలువైనదో, ఏది విలువైనది కాదో తెలుసుకోవాలి. ఇది ఒకటి. రెండవది, విలువలేని వాటి కోసం విలువైనది వదులుకోకూడదు. విలువలేని వాటి కోసం విలువైన దాన్ని వదులుకోకూడదు. విలువలేని వారి కోసం విలువైన వ్యక్తుల్ని వదులుకోకూడదు. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. మన జీవితానికి ఏది విలువైనది, ఏది విలువైనది కాదు. ఎవరు విలువైన వారు, ఎవరు విలువ అయిన వారు కారు, తేడా తెలుసుకుంటే జీవితం సజావుగా సాగిపోతుంది. ఒక చంటి పిల్లోడు ముందు ఒకవైపు 500 రూపాయల నోటు, ఇంకోవైపు 2 డైరీ మిల్క్ చాక్లెట్లు పెట్టామనుకోండి. ఈ రెండింట్లో ఏది కావాలరా బాబు అని ఒక చంటి పిల్లోడిని అడిగితే 500 రూపాయల నోటు తీసుకుంటాడా, 2 చాక్లెట్లు తీసుకుంటాడా? ఖచ్చితంగా ఆ చంటి పిల్లోడు 2 చాక్లెట్లే తీసుకుంటాడు. ఎందుకు? వాడి దృష్టిలో ఈ 500 రూపాయల విలువ వాడికి తెలియదు. 500 రూపాయల విలువ వాడికి తెలియదు కాబట్టే వాడికి ఈ 2 చాక్లెట్లే విలువైపోయాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కూడా ఈ చంటి పిల్లోడు మాదిరిగా విలువ లేని వాటి కోసం విలువైనవి వదిలేసుకుంటున్నాం. పాపం ఆ పిల్లోడికి తెలియదు కదా, ఈ 500 రూపాయలకి 2 చాక్లెట్లేంటి, 200 చాక్లెట్లు వస్తాయని తెలీదు. 500 రూపాయల విలువ తెలియక 500 కాదనుకున్నాడు, 2 చాక్లెట్లే ముద్దనుకున్నాడు. చంటి పిల్లడు కాబట్టి సరే అనుకుందాం. మన జీవితంలో కొన్నింటి విలువ తెలియక, ముఖ్యంగా దేవుడికి సంబంధించిన దేవుడి వాక్కు, దేవాలయం, దేవుడి సన్నిధి, దైవారాధన, ఇటువంటి వాటి విలువ తెలుసుకోలేక విలువైన దేవుణ్ణి వదిలిపెట్టి విలువలేని లోక ఆకర్షణల వెంబడి మనం పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, విలువలేని వాటి కోసం
విలువైనవి వదులుకుంటున్న సందర్భాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. అందుకని పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా అంటున్నారు: మంచివియు స్తుతి పాత్రములైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు, సత్యము, ఉదారము, యథార్థము, స్వచ్ఛము, సుందరము, గౌరవనీయములగు విషయములు అట్టివి. మన జీవితంలో మన మనస్సులను వేటితో నింపమంటున్నాడు పౌలు గారు? స్వచ్ఛమును, స్తుతి పాత్రములైన వాటితో నింపుకోండి. సత్యము, ఉదారము, యథార్థము, స్వచ్ఛము అనే విలువైన వాటి కోసం నీవు ఇలాంటి విలువైన వాటిని కోల్పోవద్దు, ఏదో లోకములో ఉన్న ఆకర్షణలకు పడిపోయి అని ఈ మాటలకు అర్థం. ఒక జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను. పంజాబ్ రాష్ట్రంలో నుండి ఒక కుర్రాడు, ఒక యువకుడు లండన్ దేశానికి పై చదువులకని మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుందామని బయలుదేరాడు. పంజాబ్ రాష్ట్రంలో నుండి లండన్ దేశానికి పై చదువులకు వెళ్ళాడంటే సంపన్నమైన కుటుంబమే కదా? అవును. మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు. సిక్కు మత నిష్ఠాగరిష్ఠుడు ఈ అబ్బాయి. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ సిక్కు మతస్థులు ఉంటారు కదా. సిక్కు మతములో నిష్ఠాగరిష్ఠుడైన అయితే లండన్ దేశానికి ఆయన వెళ్ళాడు. చదువుకుంటున్నప్పుడు తన తోటి స్నేహితుడు ఎవరో, ఇదిగో ఇది బైబిల్ గ్రంథం, నీకు వీలున్నప్పుడు చదువు అని బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారంట. అసలే సిక్కు మత నిష్ఠాగరిష్ఠుడు కదా. బైబిల్ గ్రంథాన్ని చూడడంతోనే ఈ పుస్తకంతో నాకు పనే ఉందని ఇష్టం వచ్చినట్లుగా పుస్తకాన్ని చింపేశాడు. కాగితాలన్నీ కూడా డస్ట్బిన్లో వేసి కాల్చి తగలబెట్టేశాడంట. కానీ బైబిల్ పైన ఉన్న అట్ట మాత్రం అందంగా కనబడింది కాబట్టి అట్టను మాత్రం, బైబిల్ గ్రంథానికి ఉన్న కవర్ మాత్రం బాగుంది, అట్రాక్షన్గా ఉంది కదా అని తన షెల్ఫ్లో దాచుకున్నాడంట. మిగతా బైబిల్ గ్రంథంలో ఉన్న కాగితాలన్నీ చింపేసి కాల్చేశాడంట. కొన్ని రోజుల తర్వాత షెల్ఫ్ సర్దుతూ ఉంటే ఈ కవర్ ఈ అబ్బాయికి కనబడిందంట. చాలా అట్రాక్షన్గా ఉంది ఈ కవరు అని చూస్తే దాని మీద ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉందంట. చూశాడు, లోకములో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, ఇతరత్రా గ్రంథాలు ఉన్నాయి, దేని మీద ఆ గ్రంథం ఈ గ్రంథం అని రాసుందే కానీ హోలీ అనే పదం లేదు, పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి టైటిల్ ఇవ్వలేదు. ఏంటబ్బా ఇందులో ఉన్న ఎంత పరిశుద్ధత, ఇందులో ఉన్న ఎంత హోలీనెస్ ఏముందో తెలుసుకుందామని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా బైబిల్ తెప్పించుకొని చదవడం మొదలుపెట్టాడు. మొదట ఏదో అలవాటుగా 1 పేజీ చదివాడు, తర్వాత 5 పేజీలు, తర్వాత 10 పేజీలు, అలా బైబిల్ గ్రంథం అంతా కూడా చదివి బైబిల్ గ్రంథములో ఉన్న విలువేంటో తెలుసుకున్నాడు. విలువేంటో తెలుసుకున్న తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుని గూర్చినటువంటి విలువైన మాటలు 10 మందితో పంచుకోవడం మొదలుపెట్టాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిన ఈ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదివి లోకరక్షకుడైన యేసే నిజమైన దేవుడని, రక్షకుడని తెలుసుకొని క్రీస్తును గురించిన సువార్తను 10 మందికి పంచి తనలాగా ఇంతకుముందు ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో వాళ్ళందరికీ క్రీస్తు యొక్క విలువను గురించి ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత తిరిగి తన సొంత రాష్ట్రమైన పంజాబ్కు వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. ఇతడు క్రీస్తును నమ్ముకున్నాడన్న సంగతి ఆ ఇంటి సభ్యులకు తెలిసింది. వాళ్ళు ఉగ్రులైపోయారు, మండిపోయి కోప్పడి, నీవు క్రీస్తును నమ్ముకుంటున్నావు కదా, నీకు క్రీస్తు కావాలా మేం కావాలా తేల్చుకో. మనకు కోట్ల కొలది ఆస్తులున్నాయి, యేసు కావాలా, నీకు ఈ కోట్ల ఆస్తి కావాలా? యేసు నాకు కావాలి అని కటిక పేదవాడిగా దరిద్రుడిగా మారిపోతావో, బెచ్చమెత్తుకొని బతుకుతావో యేసు కోసం, లేకపోతే యేసయ్యను వదిలి ఇదిగో ఈ మేడ మిద్దులు, ఆస్తి అంతస్తులు, ఈ కోట్ల ఐశ్వర్యాన్ని పొందుకుంటావా? నీకు యేసు కావాలంటే యేసుతో వెళ్ళిపో, మమ్మల్ని అందరినీ వదిలేసుకో అని వాళ్ళు తేల్చి చెప్పేశారంట. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఇలాంటి అగ్ని పరీక్షలో ఈ అబ్బాయి మీ అందరికంటే నాకు క్రీస్తే విలువైనవాడు, మీరు నాకు ఇస్తున్నటువంటి ఈ కోట్ల ఐశ్వర్యము కంటే, ఈ భూములు, ఈ బంగారాలు, ఈ నగ నట్ర అన్నిటికంటే నాకు క్రీస్తే విలువైనవాడని క్రీస్తు అనే విలువైన వాని కోసం విలువలేని ఈ లోక సంపదలను తృణప్రాయంగా వదిలిపెట్టేశాడంట. అలా తన కుటుంబం తనను వెలివేస్తే కుటుంబాన్ని విడిచిపెట్టి సువార్త సేవ చేస్తూ ఒక సేవకుడుగా బోధన చేయడం ప్రారంభించాడంట. ప్రియులారా, యేసు కోసం తన కుటుంబాన్ని, కోట్ల ఆస్తిని వదిలేసుకున్నటువంటి ఈ వ్యక్తి బైబిల్ పట్టుకొని సువార్త ప్రచారం చేసి అనేకమైనటువంటి వాడవాళ్ళడా పల్లెపల్లెలా సువార్త ప్రబోధం చేసి కొన్ని వేల సంఘాలు స్థాపించాడంట. ఒక్క ఇల్లు విడిచిపెడితే క్రీస్తు కోసం దేవుడు తనకు కొన్ని లక్షల కుటుంబాలను బంధువులుగా ఇచ్చాడు. యేసు కోసం ఒకరిద్దరు అన్నదమ్ములను వదిలిపెడితే లక్షల్లో తోడబుట్టిన వాళ్ళని దేవుడు అతనికి దయచేశాడంట. యేసు కోసం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు వదిలిపెట్టుకుని వస్తే పరలోకంలో కొన్ని ఆత్మలను రక్షించే ఆత్మల సంపద ఇతనికి దయచేశాడంట. నేను ఈ మధ్య ఈ వ్యక్తి గురించి చదివాను. ఆ కుర్రోడు ఎవరో కాదు, భక్త సింగ్ అని భారతదేశంలో సువార్త ప్రచారము చేసి, ముఖ్యంగా నార్త్ ఇండియాలో సువార్త ప్రచారము చేసినటువంటి ఒక గొప్ప సువార్థికుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ భక్త సింగ్ అనే వ్యక్తి మొదట్లో బైబిల్ అన్నా క్రీస్తన్నా ఒక విలువ లేని వానిగా పరిగణించాడు. ఈ లోకములో ఉన్న చదువులు, దేశ విదేశాలే ముఖ్యమని ఎంచాడు. అందుకనే కదా ఈ బైబిల్ విలువలేనిదని చింపి పడేసి కాల్చేశాడు. ఒక్కసారి యేసయ్యను తెలుసుకున్నాక, బైబిల్ గ్రంథంలో ఉన్న విలువైన నిధులు తెలుసుకున్నాక, ఆ విలువైన బైబిల్ వాక్కు కోసం లోకములో విలువైనవి అని ఎంచబడిన వాటన్నిటినీ వదిలిపెట్టి విలువైన క్రీస్తును ఆలింగనం చేసుకున్నాడు. కొన్ని వేల ఆత్మలను ఆత్మీయులుగా సంపాదించుకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనము. ఇజ్రాయేలు, మీరెంత ధన్యులు! మీ వలె విజయము పొందిన వారెవరు? ప్రభువు మీకు రక్షణమునిచ్చు డాలు, మీకు విజయము ప్రసాదించు ఖడ్గము. మీ శత్రువులు వచ్చి మిమ్ము కపటముగా శరణు వేడగా మీరు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదురు. ఇజ్రాయేలు, మీరెంత ధన్యులు! అవును, ఇజ్రాయేలు మాత్రమే కాదు, క్రైస్తవులారా మీరెంత ధన్యులు! క్రీస్తు అనే విలువైన వ్యక్తిని మీ స్వరక్షకుడుగా కలిగి ఉన్న మీరెంత ధన్యులు! క్రీస్తు అనే ఆ దేవుడి ముందు లోకములో ఉన్న ఏదైనా ఎవరైనా బలాదూరే. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి కోసం దేన్నైనా ఎవరినైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే ఆయనను మించిన ఆస్తి లేదు మనకు, అతన్ని మించిన విలువైనది ఏదీ మనకు లేదు. విలువ గలవాని కోసం, మళ్ళా ఈ మాట చెప్తున్నాను, గుండెల్లో పెట్టుకోండి. విలువ గలవాని కోసం లోకములో విలువైనవి అని అనిపించుకున్న వాటన్నిటినీ కోల్పోవడానికి సిద్ధంగా ఉందాం. విలువ లేని వాటి కోసం విలువైన దాన్ని కోల్పోవద్దు. ఈ లోకములో విలువ లేని వాటి కోసం విలువైన పరలోకాన్ని కోల్పోవద్దు. విలువైన దేవుడి వాక్కును కోల్పోవద్దు. విలువైన దేవుడి సన్నిధిని కోల్పోవద్దు. విలువైన దేవుని ఆరాధనను కోల్పోవద్దు. ఓకే, ఈ మాటలు విన్నాక ఈనాటి మన ధ్యానాంశం, ఏది విలువైనది? జీవితంలో మీకు నాకు ఏది విలువైనది? మరియ తల్లికైతే మాత్రం దేవుడే నాకు విలువైనవాడు. అందుకని ఆ విలువైన దేవుడు ముందు ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలా అని సాక్షాత్తు దేవుడు దూతే ఆమెను కీర్తిస్తూ ఉన్న విలువైన దేవుడు ముందు ఈ కీర్తి, ఈ బిరుదులు అన్నీ నాకు విలువలేని వాటితో సమానం. నేను ప్రభుని ముందు కేవలము దాసురాలని. ఆ విలువైన దేవుడి మాటే నా జీవితంలో నెరవేరాలని
అమ్మ మరియ తల్లి తన జీవితంలో విలువైన ఆ వాక్కులు మనస్సున పదిలపరుచుకుంది. విలువలేని ఆ నిందలు, విమర్శలు, పుకార్లు అన్నీ ఆమె విడిచిపెట్టింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే, నేను ఒక 4 విషయాలు, ఏది విలువైనవి, ఏది విలువైనది కాదు, దేనికంటే ఏది ముఖ్యమైనది, ఏది విలువైనదో మీతో పంచుకుంటాను. నంబర్ 1, లోక స్నేహము కంటే దైవ స్నేహమే విలువైనది. విన్నారా? లోక స్నేహము కంటే దైవ స్నేహమే విలువైనది. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 31, 32 వచనాలు. ఈ సందర్భం ఏంటంటే, ఆకలితో మకమకలాడుతూ ఏసావు వచ్చాడు. యాకోబేమో ఎర్రటి చిక్కుడు గింజల పులుసును వండుతున్నాడు. అయితే నాకు ఆ చిక్కుడు గింజల పులుసు ఇస్తావా అని ఏసావు యాకోబుని అడిగాడు. యాకోబు అన్నాడు, దీనికి బదులుగా నువ్వు నాకేమిస్తావు అంటే, ఏం కావాలన్నా అడుగు అన్నాడు ఏసావు. అయితే తండ్రికి పుట్టిన మొదటి బిడ్డగా ఉన్న జ్యేష్ఠాధికారం ఉంది కదా, ఆ జ్యేష్ఠాధికారం నాకు ఇచ్చేస్తావా అని అడిగితే చెప్పిన మాటలు విందాం. యాకోబు, జ్యేష్ఠునిగా నీకున్న హక్కులను నాకు నేడు అమ్మివేయము అనెను. అందుకు ఏసావు, నేను మృత్యుముఖమున ఉన్నాను, ఇక ఈ జ్యేష్ఠాధికారము వలన నాకేమి మేలు కలుగును అనెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గిన్నెడు చిక్కుడు గింజల పులుసు కోసం, ఒక గిన్నెడు కూర కోసం, లేదా ఒక ముద్దన్నం కోసం, ఒక్క పూట తిండి కోసం ఏసావు తన జ్యేష్ఠాధికారాన్ని కోల్పోయాడు, అమ్మివేశాడు. ఏంటి జ్యేష్ఠాధికారం? తండ్రి తర్వాత ఈ జ్యేష్ఠుడిదే అధికారం, తండ్రి తర్వాత ఈ జ్యేష్ఠుడిదే పెద్దరికం, తండ్రి తర్వాత 2 ఆస్తి వచ్చే హక్కులు ఈ జ్యేష్ఠునికే ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ జ్యేష్ఠుడే తానే రాజు, తానే యాజకుడు. ఇలాంటి భాగ్యం, ఇలాంటి అధికారం, ఇలాంటి హక్కు జ్యేష్ఠుడిగా పుట్టినవాడికి ఉంది. కానీ ఏసావుకి ఇంతటి జ్యేష్ఠపు విలువ తెలియక ఒక్క పూట తిండి కోసం తన భాగ్యాన్ని, తన ఆశీర్వాదాన్ని యాకోబునకు అమ్మివేసుకున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను, చరిత్రలో ఏసావు భ్రష్టుడైపోవడానికి కారణం ఏంటి? యాకోబు బాగుపడ్డానికి, దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఏసావు విలువలేని చిక్కుడు గింజల కూర కోసం విలువైన జ్యేష్ఠాధికారాన్ని నమ్ముకున్నాడు. కానీ యాకోబు విలువగల జ్యేష్ఠాధికారం కోసం విలువలేని చిక్కుడు గింజలను వదిలేసుకున్నాడు. ఇదే తేడా. ఒక్క మాటలో చెప్పాలంటే, యాకోబు ఏమని భావించాడంటే, ఈ లోక స్నేహం కంటే దైవ స్నేహమే మిన్నా అని చిక్కుడు గింజలను వదిలేసుకున్నాడు. ఏసావు ఏమన్నాడంటే రివర్స్లో, ఈ దేవుడిచ్చే జ్యేష్ఠాధికారం ఉంటే ఎంత, పోతే ఎంత, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అది చాలు. ఎవరినో అడిగామనుకుందాం, అమ్మ నీకు చెట్టు ముఖ్యమా, చెట్టు పండు ముఖ్యమా అన్నాం అనుకుందాం. చెట్టులో ఏముందలే, ఈ పూటకి ఆ పండు తింటే చాలు, పండే ముఖ్యం అంటుంది. అరే, చెట్టు అనేది ఉంటే కదా రేపు ఉదయం ఈ పండు ఒక్కటి వదులుకుంటే, చెట్టును కాపాడుకుంటే అలాంటి ఫలాలు 100, 1000 రాబోయే రోజుల్లో ఈ చెట్టు ఇస్తుంది కదా అంటే, ఈ పూటకి ఈ పండు తినేస్తే చాలు. అమ్మ పండు కోసం చెట్టు కోల్పోతావమ్మా అంటే, చెట్టు మాట తర్వాత చూద్దాం, ముందు నాకు పండే కావాలి. ఇది ఎలా ఉంది? ఇది ఏసావు గుణం, ఇది ఏసావు మనస్తత్వం. ఒక్క పూట తిండి కోసం, ఒక్క క్షణం సుఖభోగం కోసం, ఒక్క క్షణపు శారీరకపు సుఖము కోసం పవిత్రతను కోల్పోయిన ఏసావులు నేడు ఎంతోమంది ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోక స్నేహమే మేలని ఏసావు అరణ్యాల్లోనూ ఎడారుల్లోనూ బ్రతికాడు, లోకంలో బ్రతికాడు. కానీ యాకోబు లోక స్నేహం కంటే దైవ స్నేహమే మేలని గుడారాల్లో బ్రతికాడు. గుడారము అంటే దేవుడి సన్నిధికి, దేవునితో సహవాసానికి,
దేవుడితో ప్రార్థనా జీవితానికి గుర్తు. గుడారాల్లో బ్రతికాడు కాబట్టే, దేవుడి సన్నిధిలో బ్రతికాడు కాబట్టే యాకోబుకి ఉపవాసము చేసే అలవాటు ఉంది. అందుకే ఉపవాసం ఉన్నాడేమో, అందుకే తనకు తానే కూర వండుకుంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే ఉపవాసం ఉన్నాడు కాబట్టే ఆకలయ్యి తనకు తాను చిక్కుడు గింజల కూర వండుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడితో గనక స్నేహం ఉంటే, దేవుడితో మనం సహవాసం చేస్తే ఆ దేవుడులాగా సాధువులాగా మారిపోతాము, సాత్వికంగా మనం మారిపోతాము. సాధువు అంటే ఎవరు? సహించేవాడు, భరించేవాడు, క్షమించేవాడు. సాధువు ఎవరో తెలుసా? తనకు మేలు చేసేవాడికే కాదు, తనకు కీడు తలపెట్టిన వాడికి కూడా ఉపకారము చేసేవాడు, మేలు చేసేవాడు. అతడే సాధువు. మిమ్మల్ని అడుగుతా, ప్రియులారా, క్రీస్తును మించిన సాధువు ఎవరైనా ఉన్నారా? ఆయనే అన్నారు కదా మత్తయి సువార్త 11:28 29వ వచనములో, నా వద్దకు వచ్చి నేనెంత సాధు స్వభావుడునో, ఎంత వినమ్ర హృదయుడునో మీరు నా నుండి నేర్చుకోండి అని. మన జీవితంలో ఏసావులాగా విలువైన దాని యొక్క విలువ తెలుసుకోకుండా, విలువ గలవారి యొక్క విలువ తెలుసుకోకుండా లోకమనే అరణ్యములో, ఎడారిల్లో మనం తిరగద్దు. యాకోబులాగా దేవుడి యొక్క విలువ తెలుసుకొని గుడారాల్లో, అంటే దేవునికి దగ్గరగా దేవాలయములో, దేవుని సహవాసములో గనక మనం బ్రతికితే మనము కూడా ఆయనలాగా సాధువులలాగా, సాత్వికులుగా మారిపోతాము. గుడారములో జీవించిన యాకోబు సాధువుగా మారాడు, వినమ్రుడిగా మారాడు, సాత్వికుడిగా మారాడు. లోకమనే ఎడారుల్లో బ్రతికిన ఏసావు వేటగాడిగా మారాడు. ఎవడి వేటగాడు? నలుగురిని బాధించేవాడు, నలుగురిని పొడుచుకొని చంపి పీక్కొని తినేవాడే వేటగాడు. ప్రియులారా, దేవుడి సన్నిధికి దగ్గరగా నువ్వు జీవిస్తే యాకోబులాగా విలువైన దేవుని గురించి, దేవుడి వాక్కుకు సమీపంగా బ్రతుకుతే మనము సాత్వికులముగా మారిపోతాం. దేవునికి దగ్గరగా బ్రతుకుతే దేవుళ్ళా మారిపోతాం. లోకానికి దగ్గరగా బ్రతికితే లోకస్తుల్లా బ్రతికిపోతాం, లోకస్తులుగా మారిపోతాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము, జ్ఞానితో చెలిమి చెయ్యువాడు జ్ఞానియగును, మూర్ఖునితో స్నేహము చెయ్యువాడు నాశనమగును. విన్నారా ఈ మాట? జ్ఞానితో స్నేహం చేసేవాడు జ్ఞానవుతాడు, తాగుబోతోడుతో స్నేహం చేసేవాడు త్రాగుబోతవుతాడు, వ్యభిచారితో స్నేహం చేసేవాడు వ్యభిచారైపోతాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, అలానే దేవుడితో స్నేహం చేసేవాడు దేవుడిని పోలి జీవిస్తాడు. సాత్వికుడితో స్నేహం చేసేవాడు తాను కూడా సాత్వికుడుగా మారిపోతాడు. కాబట్టి ప్రతి క్షణం దైవ స్నేహం కోసమే ఆరాటపడదాం, లోకపు స్నేహము వద్దు అని చెప్పుదాం. యాకోబులాగా దైవ స్నేహమే విలువైనదని ఎంచితే ఎప్పుడు మన గుండె చప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడెప్పుడు దేవాలయానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క వాక్కు చదువుదామా, ఎప్పుడెప్పుడు 10 మందికి సహాయపడదామా, ఎప్పుడెప్పుడు అందరి దేవాలయానికి సేవ చేద్దామా అనే తలంపుతోనే ఉంటాం. యాకోబులాగా విలువైన దేవుడికి దగ్గరగా బతుకుతే మన ఆలోచనలు కూడా విలువైనవిగా మారుతాయి. ఏసావు విలువైన దేవుని గుడారాన్ని వదిలిపెట్టి లోకమనే ఎడారిలో బతికాడు. వీడి బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? వేటగాడు కదా, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని పొడుద్దామా, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని చంపుదామా, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని బాధ పెడదామా అని. ఏసావు జ్ఞానితో చెలిమి చెయ్యువాడు జ్ఞానియగును, చీకటితో మూర్ఖుడితో చెలిమి చెయ్యువాడు నాశనమైపోతాడు. ఏసావులాగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ముఖ్యమైనది ఏదో, విలువైనది ఏదో తెలుసుకుందాం. రోమీలకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము, బహు చక్కటి మాటలు మీరు ఆలకిస్తున్నారు, జాగ్రత్తగా వినండి. రోమీలకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు వినండి. పెరటి ఒలీవు చెట్టు కొమ్మలు కొన్ని విరువబడి మరి ఒక అడవి ఒలీవు చెట్టు కొమ్మ దానికి అంటు కట్టబడినది. అన్యులారా, మీరు అడవి ఒలీవు చెట్టు వంటి వారు.
కనుక ఇప్పుడు మీరు యూదుల ఐశ్వర్య జీవితమున పాలు పంచుకొనుచున్నారు. కావున కొమ్మల వలె వారు విరిచివేయబడుదురని మీరు గర్వింపవలదు. మీరు గర్వించినచో మీరు వేరులకు ఆధారము కాదని, వేరులే మీకు ఆధారమని జ్ఞప్తి అందుంచుకొనుడు. నిజమే, కానీ నేను అంటుగట్టబడుటకే కొమ్మలు విరిచివేయబడినవి గదా అని మీరు అందరు. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 24వ వచనం ఒక్కసారి చదువుతాను చూడండి. అన్యులారా, మీరు విరిచివేయబడి ప్రకృతి విరుద్ధముగా పెరటి ఒలీవు చెట్టుకు అంటుకట్టబడిన అడవి చెట్టు వంటి కొమ్మ వంటి వారు. ఈ మాటల తర్వాత మీరు చదవండి. అర్థం ఏంటంటే, ఒకప్పుడు మీరు నేను మనమందరము ఎవరమంట? అడవి చెట్ల వంటి వాళ్ళం. అడవి చెట్లు అంటే ఒకప్పుడు మనమందరం బూతులు మాట్లాడే వాళ్ళం, లోక వ్యవహారాల్లో లోక పద్ధతుల ప్రకారం జీవించిన వాళ్ళం, లోక సాంప్రదాయాలుసారం బ్రతికిన వాళ్ళం, ఒక మర్యాద ఒక సంస్కారం లేని అడవి చెట్ల వంటి వాళ్ళం, విలువైన వాటి దగ్గరకు వెళ్ళలేని వాళ్ళం, వావి వరసలు లేని అడవి మనుషుల వంటి వాళ్ళం మనం. ఇలాంటి ఈ అడవి చెట్లు యేసు అనే సారవంతమైన ఒలీవు చెట్టుకి అంటు కట్టబడింది. అది పౌలు గారు చెప్తున్న మాట. దేవుడు ఏం చేశాడంట? ఈ అడవి చెట్లు లాంటి వాళ్ళమైన మన కొమ్మలు రెమ్మలు విరిచి సారవంతమైన ఒలీవు చెట్టు అయినటువంటి క్రీస్తు ప్రభువుతో మనల్ని అంటుగట్టారంట. అందుకనే ఇప్పుడు ఈ అడవి చెట్టు ఏమైపోయింది? మన పాత స్వభావాన్ని విడిచి మరచి ఈ అడవి చెట్టు కూడా ఇప్పుడు అంటుకట్టబడిన ఒలీవు చెట్టులాగా మారిపోయింది. అంటే ఈ అడవి చెట్టు కూడా ఏ క్రీస్తు అనే ఒలీవు చెట్టుతో అంటుకట్టబడ్డానో ఆ క్రీస్తు అనే ఒలీవు చెట్టులాగా నేను కూడా సాధు స్వభావుడుగా మారిపోయాను. పౌలు గారు తన గురించే చెప్పుకుంటున్నాడు ఈ మాటలు. ఒకప్పుడు పౌలు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు హింసించేవాడు, దూషించినవాడు, క్రైస్తవులను రాచి రంపాన పెట్టినటువంటి వాడు, ఒక అడవి చెట్టు లాంటి వాడు. అంటాడు, అలాంటి వాణ్ణైన నన్ను దేవుడు విరిచి దమస్కునకు వెళ్తున్న త్రోవలో క్రీస్తు అనే పునరుత్థాన ప్రభునకు ఆ ఒలీవు చెట్టునకు నన్ను అంటుగడితే, ఒకప్పుడు హింసించిన వాడినైన నన్ను ప్రేమించిన వాడిగా మార్చాడు. ఒకప్పుడు దూషించిన వాడినైన నన్ను ఇప్పుడు పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటాడు. పౌలు గారు ఒక్కసారి అంటుకట్టబడిన తర్వాత ఏమంటున్నాడంటే, క్రీస్తు కోసం సమస్తమును నేను చెత్తగా భావిస్తున్నానంటాడు. క్రీస్తు కోసం ప్రతీదీ నాకు నష్టముగానే కనబడుతుందంటాడు. అయ్యా పౌలు గారా, మీరు ఒకప్పుడు ఇట్లా చెప్పుకున్నారే, ఏమని? నేను పరిసయ్యుడను, రోమా పౌరసత్వం కలిగిన వాడను, నేను బెన్యామీను గోత్రీయుడను, నేను గమాలియేలు వద్ద విద్యను అభ్యసించిన వాడను, ధర్మశాస్త్రమనందు నిష్ఠాగరిష్ఠుడను, ఇట్లా గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, ఒకప్పుడు నా గోత్రం చూసి నేను గొప్పగా మాట్లాడేవాడిని, ఇప్పుడు నా గోత్రం నా కంటికి చెత్తలాగా కనబడుతుంది. అయ్యా బెన్యామీన్ అనే యూనివర్సిటీ, ఒకప్పుడు నా యూనివర్సిటీ గొప్పదన్నావు కదా, ఇప్పుడు నీ యూనివర్సిటీ గురించి ఏం చెప్తావంటే చెత్త. ఒకప్పుడు నేను యూదుడను పరిసయ్యుడనన్నావు, ఇప్పుడు దాని గురించి ఏమంటావంటే అది కూడా నా దృష్టిలో చెత్తే. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు విలువలేని వీటి కోసం వెంపర్లాడిన నేను, ఒకప్పుడు ఆ విలువలేని నా గోత్రాలే, నా కులగోత్రాలే విలువైనవి అనుకున్నాను. ఒకప్పుడు నా డిగ్రీలు, నా యూనివర్సిటీలే గొప్పవని అనుకున్నాను. ఒకప్పుడు నా తెలివితేటలు, నా ప్రతిభా పాఠవాలు, నా నైపుణ్యాలే గొప్ప అని ఎంచాను. కానీ క్రీస్తు అనే ఈ విలువైన వాడి ముందు అవన్నీ బలాదూర్, అవన్నీ నాకు నష్టముగానే చెత్తగానే కనిపిస్తున్నాయని పౌలు గారు చెప్తున్న మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తర్వాత ఆ మాటలు విందాం మనం. ఈరోజు క్రీస్తుతో మనం అంటుకట్టబడ్డాం.
ఒక దుప్పి వలె ఆయన కోసం తహతహలాడితే ఆయనలాగా మనము కూడా మారగలం. దేవునితో మనము సహవాసము చేస్తే, దేవునితో అంటగొట్టబడితే ఏది విలువైనదో ఏది విలువైనది కాదో రెండింటికి తేడా మనము గమనించగలము. ప్రియులకు దేవుని బిడలారా, దేవునితో సహవాసము లేని ఏసావు విలువైనదేదో గుర్తించలేకపోయాడు. అడవి మనిషిలాగా, సంస్కారం లేని వాడిలాగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఒక వేటగాడిగా అందరినీ హింసిస్తూ వేటాడుతూ బ్రతికాడు. ఈరోజు మనల్ని అడుగుదాం, మన హృదయాంతరంగాన్ని అడుగుదాం, వాట్ ఈజ్ యువర్ చాయిస్? బైబిల్ పెట్టాను, సెల్ ఫోన్ పెట్టాను, ఈ రెండింటిలో ఏది కావాలంటే అబద్ధమాడద్దు. ఏది కోరుకుంటారు? ఇప్పుడు బైబిల్ చదువుతావా లేకపోతే సెల్ ఫోన్స్లో రీల్స్ చూస్తావా? ఏది కావాలంటే ఏం చెప్తావు? ఇదిగో దేవాలయంలో జరుగుతున్న కూటం జరుగుతుంది, కూటానికి వెళ్తావా లేకపోతే సినిమాకి వెళ్తావా లేకపోతే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తావా? రెండింటిలో ఏం కావాలి అంటే వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఏది విలువైనదిగా గణిస్తారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము ఏది ఎంచుకుంటామో దాన్ని బట్టే మనము ఏసావు లాంటి వాళ్ళమో యాకోబు లాంటి వాళ్ళమో ఇట్టే తెలిసిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. దేవుడి సన్నిధిలో గడిపే యాకోబు లాంటి వారికే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. దేవుడి సన్నిధిలో గడిపే యాకోబు లాంటి వారికి దేవాలయం, ఆలయం, దేవుడి యొక్క సన్నిధి యొక్క విలువ తెలుస్తుంది, సంఘం యొక్క విలువ తెలుస్తుంది, కుటుంబంలో ఉన్న విలువలు తెలుస్తాయి, సువార్త విలువలు తెలుస్తాయి. దేవుడి సన్నిధి విలువ తెలిసిన ప్రతి వ్యక్తికి అన్నింటి విలువ తెలుస్తుంది. అసలు దేవుడి యొక్క విలువే తెలియని వాడికి దేని విలువ తెలియదు. మీరు ఒప్పుకుంటారో లేదో? కాబట్టి యాకోబు గారు విలువైన దాని కోసం విలువలేని దాన్ని విడిచిపెట్టాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. విలువైన జ్యేష్ఠాధికారం కోసం విలువలేని దాన్ని వదిలిపెట్టేశాడు. ఏసావు అట్లా కాదు, విలువలేని దాన్ని ఎన్నుకున్నాడు, విలువైన జ్యేష్ఠాధికారాన్ని వదిలేసుకున్నాడు. జీవితంలో ఏది విలువైనదో ఏది విలువలేనిదో తెలుసుకో. దైవ స్నేహమా లోక స్నేహమా? యాకోబు దైవాన్నే ఎన్నుకున్నాడు. ఏమైందో తెలుసా? తన మీద పడిన పాత ముద్రలన్నీ చెరిపివేయబడ్డాయి. యాకోబు మీద ఏ ముద్ర పడింది? యాకోబు అన్న మాటకు అర్థం మోసగాడు అని అర్థం. ఎప్పుడైతే నాకు లోకం వద్దు దేవుడే ముద్దు అన్నాడో, మోసగాడు అనే పడిన ముద్రను దేవుడు చెరిపేసి ఇక నుండి నీవు ఇజ్రాయేలు అని పిలవబడతావు అని దేవుడు కొత్త పేరిచ్చాడు. అంటే దేవునితో పెనుగులాడేవాడు అని అర్థం. ప్రియులారా, లోకాన్ని కాదని, విలువలేని దాన్ని కాదని, ఎప్పుడైతే విలువైన దేవుణ్ణి, విలువైన క్రీస్తును, విలువైన దేవుడి వాక్కును, విలువైన సంఘారాధనను ఎప్పుడైతే మనం ఎన్నుకుంటామో, మన మీద కూడా మన కుటుంబం మీద కూడా పడిన అనేకమైన ముద్రలు చెరుపుకొనుటకు శక్తిని, బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఏమో ఆ ఊర్లో ఊరంతా మన మీద ఒక రకమైన ముద్ర వేసిందేమో, ఆ కాలేజీలో, ఆఫీసులో మన మీద చెయ్యని నేరానికి ఒక ముద్ర పడిపోయిందేమో. పాత ముద్రలన్నీ చెరిపేసుకోవాలి అంటే యాకోబులాగా లోక స్నేహం కంటే దైవ స్నేహమే ముఖ్యమైనది, విలువైనదని ఎంచాలి. అంత మాత్రమే కాదు, దైవ స్నేహమే విలువైనదని ఎంచిన యాకోబు అందరికంటే బహు శ్రీమంతుడిగా ఎదిగాడు. ఇజ్రాయేలు గోత్రాలన్నిటికీ గోత్రకర్తగా మారాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఇంకా మాట చెప్పంటారా? ఈ యాకోబు వంశము నుండి లేవీయులు బయలుదేరారు, యాజకులు బయలుదేరారు, ఈ యాకోబు కుటుంబం నుండే రాజులు వచ్చారు. మించి ఈ యాకోబు కుటుంబము నుండే మనం ఆరాధిస్తున్న లోకరక్షకుడైన క్రీస్తు ఈ ఫ్యామిలీ నుండే ఉద్భవించారు. అంత ఘనత యాకోబుకి ఎందుకు దక్కిందంటే, ఆ రోజు తన అన్నయ్యైన ఏసావులాగా యాకోబు ప్రవర్తించలేదు. విలువైనది ఏంటో, విలువలేనిది ఏంటో తెలుసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు యాకోబు ఎలాగైతే విలువైనది ఎన్నుకున్నాడో, మరియ తల్లి ఎలాగైతే ఇదిగో నా దృష్టిలో విలువైనది దేవుడి మాటే, నేను ఆయన చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలని విలువైన వాటికి ప్రాధాన్యతనిచ్చిందో, మనమందరము
ఏది విలువైనదో తెలుసుకుందాం. నంబర్ 1, లోక స్నేహం కంటే దైవ స్నేహమే విలువైనది అని ఎంచుదాం. ఏసావులాగా కాకుండా యాకోబులాగా బ్రతుకుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండో విషయం, ఏది విలువైనది? ధనం కంటే గుణం విలువైనది. మొదటిది, లోక స్నేహం కంటే దైవ స్నేహమే విలువైనది అని విన్నాం. రెండోది, ధనం కంటే గుణం విలువైనది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు. విజ్ఞానమును అర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది. నీకు ఉన్నవన్నీయు వెచ్చించి అయినా దానిని బడయము. వివేకమును ప్రేమింతువేని అది నిన్ను గొప్పవాణిని చెయ్యును. దానిని ఆప్యాయముగా చూచెదవేని అది నీకు కీర్తి గడించి పెట్టును. వివేకము అంటే గుణం, బుద్ధి అని అర్థం. ప్రియులారా, లోకములో గుణానికి సమమైనది ఏదీనూ లేదు. క్యారెక్టర్ ఓకే, క్యారెక్టర్. మన బుద్ధికి, మన గుణానికి, మన వివేకానికి క్యారెక్టర్కి మించింది ఏదీ లేదు. శీల నిర్మాణమే ముఖ్యము, అదే అసలైన విద్య అంటాడు స్వామి వివేకానంద. క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ద ప్రైమరీలీ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్. క్యారెక్టర్ బిల్డింగ్. కాబట్టి ప్రియులారా, గుణానికి సమమైనది ఏదీ లేదు. దాన్ని సంపాదించుటకు ఏదైనా వెచ్చించు, ఎంతైనా వెచ్చించు. గుణాన్ని సంపాదించుకోవడం కోసం దేన్నైనా వదిలిపెట్టాయి. ఒక ప్రశ్న అడుగుతాను, అబద్ధం ఆడకుండా జవాబు చెప్పండి. దేవాలయానికి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం అడిగేది ధనం కోసం అడుగుతామా, గుణం కోసం అడుగుతామా? మీరు అబద్ధం చెప్తే నేనేం చేయలేను. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, దేవా నాకు మంచి బుద్ధిని దయచేయు, మంచి గుణం దయచేయు, మంచి క్యారెక్టర్ దయచేయు అని అడుగుతామా? లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ఆర్థిక సహాయం దొరికేలా చేయు, ఇదిగో ఫీజులు కట్టాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేటట్లు చేయు. ఎక్కువ శాతం ప్రియులారా, గుణం గురించి అడిగే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఎక్కువ శాతం ధనం గురించే మనం అడుగుతాము. బైబిల్ గ్రంథంలో దావీదుకు పుట్టిన ఫస్ట్ కొడుకు ఎవరు? దావీదుకు పుట్టిన ఫస్ట్ బిడ్డ, మొదటి బిడ్డ ఎవరు? అమ్నోను. యాక్చువల్గా దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది సొలొమోను కాదండి. దావీదు తర్వాత వారసుడిగా అమ్నోను అనేవాడు. ఎందుకంటే మొదటి కొడుకు కాబట్టి అమ్నోనే రాజు అవ్వాలి. కానీ రాజు అవ్వలేదు, సొలొమోను అయ్యాడు. ఎందుకో తెలిసినా? పుట్టడానికి మొదటి బిడ్డగా జ్యేష్ఠుడిగానే పుట్టాడు, యువరాజుగా వారసుడుగానే పుట్టాడు. కానీ అమ్నోనులో లేనిదేంటో తెలుసా? గుణం, బుద్ధి సరైంది కాదు. ఒకరోజు చెల్లెలి వరస అయినటువంటి తామారు మీద కన్ను పడింది అమ్నోనికి. పక్కనున్న స్నేహితుడితో చెప్తే, ఒరే జ్వరం వచ్చినట్లుగా నటించు, అప్పుడు తామారు వస్తుంది, తామారు మీద నీకున్నటువంటి ఆశను తీర్చుకోవచ్చని చెడు సలహా చెప్పాడు ఒక చెడ్డ స్నేహితుడు. ప్రియులారా, ఆ రీతిగా అన్నీ ఉన్న గుణము లేని అమ్నోను వరుసకు చెల్లెలైనటువంటి తామారును చెరబట్టాడు, మానభంగం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్నోను జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి గడ్డి తిని, బుద్ధి గుణం సరిగ్గా లేక ఇలాంటి చెడు పని చేస్తే, నిజానికి దావీదు కడుపున పుట్టినటువంటి, అంటే రాజు యొక్క కడుపున పుట్టిన అమ్నోను ఎక్కడో శిఖరాగ్రాలకు చేరాలి. కానీ ఏమైపోయాడో తెలుసా? రాళ్లతో కొట్టబడి, చంపబడి, చివరికి సమాధికి కూడా నోచుకోలేని దారిద్ర్యమైనటువంటి చావు చచ్చాడు అమ్నోను. రాజు అవ్వలేదు సరికదా, చివరికి సమాధికి కూడా నోచుకోలేదు అతని డెడ్ బాడీ. ఎందుకంటారు? బుద్ధి సరిగ్గా లేక, గుణం సరిగ్గా లేక. లైఫ్లో ఏం సంపాదించుకోకపోయినా గుణాన్ని సంపాదించుకోవాలి జీవితంలో. అదే విలువైనది, అదే మూలమైనది. ప్రియులారా, గుణం అనేది సరిగ్గా లేకపోతే వావి వరసలు మర్చిపోతామండి, మంచి చెడు మర్చిపోతాం, మర్యాద సంస్కారం మర్చిపోతాం. ఈ రోజుల్లో చాలామంది
వయసులో చిన్నవారైనప్పటికీ కూడా పెద్ద వయసు ఉన్నవారిని ఏకవచనాలతో మాట్లాడుతున్నారు. ఏంటి నువ్వు? చాలామంది రోడ్ల మీద వెళ్తుంటే కొంతమంది కుర్రవాళ్ళని చూస్తూ ఉంటాం, నువ్వు 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 అని సంబోధిస్తూ ఉంటారు. ఏమి ఆ సంస్కారం? ఎక్కడ నేర్చుకున్నారు ఆ గుణం? చదువుకోలేదా? చదువుకోవడానికి చెప్పుకోవడానికి అన్నన్ని డిగ్రీలు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివేమంటున్నారు. కానీ గుణం సరిగ్గా లేకపోతే వావి వరసలు కనబడవు, వయోభేదం కూడా కనిపించకుండా ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు. ప్రియులారా, అమ్నోను యొక్క కాముకత్వం, అమ్నోనులో ఉన్న అపవిత్రమైన కోరికలు సింహాసనాన్ని కోల్పోయేలా చేశాయి. ఈ అమ్నోను ఏం చేశాడో తెలుసా? తనలో ఉన్నటువంటి సెక్షువల్ డిజైర్స్ కోసం, తనలో ఉన్నటువంటి కామ వాంఛలు తీర్చుకోవడం కోసం సింహాసనాన్ని, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తాకట్టు పెట్టేశాడు. గుణం ముఖ్యం, గుణం ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా దేవుడిచ్చిన అవకాశాలను కానీ ఆశీర్వాదాలను కానీ, ఒకవేళ అమ్నోను తన కామవాంఛల ముందు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టినట్లు, ఈరోజు మనం అక్రమ సంబంధాల ముందు దేవుడి దీవెనలను తాకట్టు పెడుతున్నామేమో, ఒక సెల్ ఫోన్ ముందు దేవుడిచ్చినటువంటి దీవెనలను తాకట్టు పెట్టేస్తున్నామేమో. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందామా? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తర్వాత సొలొమోనుకు బదులు, ఇందాక చెప్పాను కదా, అమ్నోను రాజు అవ్వాలి. కానీ అల్పకాల సుఖభోగాల కోసం అమ్నోను శాశ్వతమైన ఆ రాజరికాన్ని వదిలేసుకున్నాడు. దావీదు కూడా తన జీవితంలో తన బిడ్డల కోసం, తన బిడ్డ అయిన అమ్నోను కోసం సింహాసనాన్ని రెడీ చేశాడు, కిరీటాన్ని రెడీ చేశాడు. బిడ్డల కోసం ఆస్తుల్ని, భూముల్ని, బంగారాన్ని, వజ్ర వైడూర్యాల్ని కూడబెట్టగలిగాడు. కానీ తన బిడ్డకు గుణాన్ని ఇవ్వలేకపోయాడు. ప్రియులారా, తల్లిదండ్రులారా, చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇవ్వండి, తప్పులేదు. మీ బిడ్డలకు భూములు, ఇల్లులు సమకూర్చండి, తప్పులేదు. మీ బిడ్డలకు బంగారాలు అన్నీ కూడా కొనండి, తప్పులేదు. వీటన్నిటికీ మించి మీ బిడ్డలకు ఇవ్వాల్సిన గుణాన్ని మీరు ఇవ్వకపోతే, నేర్పాల్సిన ఆ మంచి మర్యాద, సంస్కారం, ఆ వివేకం మీరు నేర్పించకపోతే, దావీదు అన్నీ సమకూర్చాడు కానీ బిడ్డకు గుణం ఇవ్వలేకపోయాడు. చివరికి బిడ్డనే కోల్పోయాడు. ఎన్ని ఆస్తిపాస్తులు, ఎన్ని కిరీటాలు ఉంటే ఏం లాభం బిడ్డే లేకపోతే? నా ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఏది ముఖ్యం? ధనం ముఖ్యం కాదా? ముఖ్యమే. బ్రతకడానికి, తినడానికి కాస్త డబ్బులు ఉండాలి. దాన్ని మించి గుణం అనేది చాలా ముఖ్యం. మంచి మర్యాద అనేది చాలా ముఖ్యం. అదే విలువైనదని ఎంచాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అమ్నోనుకు అన్నీ ఉన్నాయి అనుభవించడానికి, కానీ గుణం లేదు. అందుకనే వయసులో ఉండగానే అధో పాతాళానికి దిగిపోయాడు. ప్రియులారా, గుణం బట్టే, జాగ్రత్తగా వినండి, బుద్ధి, క్యారెక్టర్ బట్టే బాసు స్లేవ్ అయిపోతాడు, స్లేవు బాస్ అవుతాడు. విన్నారా? అమ్నోనుకి నిజానికి బాస్ ఆయన, అంతే కదా, రాజు అవ్వాల్సిన వాడు. కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, గుణం సరిగ్గా లేదు. అందుకే అమ్నోను ఏమైపోయాడో తెలుసా? బాసుగా ఉండాల్సిన వాడు బానిసగా పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ దానియేలు చూడండి, ఎవరి దానియేలు? 17 ఏళ్ల వయసులో, ఆ యవ్వన ప్రాయంలో బాబిలోను దేశానికి బానిసగా ఈడ్చుకొని పోయారు దానియేలుని. కానీ దానియేలుకి తినడానికి సరైన తిండి లేదు, కరెక్టే. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, కరెక్టే, బానిసగా. కానీ దానియేలులో ఉన్నదేంటో తెలుసా? గుణం, క్యారెక్టర్. రాజప్రాసాదం నుండి వచ్చే ఈ భోజనం నేను ముట్టను అని డిసైడ్ అయ్యాడు, ముట్టనే లేదు. బాబిలోను రాజైన నెబుకద్నెజరు శాసనాల మేరకు నేను ఆ విగ్రహాన్ని మొక్కను, నేను నా దేవుడైన యావేను మాత్రమే ఆరాధిస్తానన్నాడు. తన గుణానికి కట్టుబడి ఉన్నాడు. చివరికి సింహాల బోనులో వేసేసిన తన క్యారెక్టర్ మార్చుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి దానియేలు అనే స్లేవ్, ఈ బానిస, రాజు తర్వాత
ప్రధానులకే ప్రధానుడిగా మారాడు, ప్రభువులకే ప్రభువుగా మారాడు, అధికారులకే అధికారిగా మారాడు దానియేలు. నేను ఇదే చెప్తున్నాను. మనం పుట్టింది సంపన్నమైన కుటుంబంలో పుడితే పుట్టచ్చుగాక అబ్నోనులాగా, కానీ క్యారెక్టర్ లేకపోతే, గుణం మంచిది కాకపోతే, నువ్వు పుట్టింది బాస్ ఫ్యామిలీలోనే కావచ్చు, కానీ గుణం సరిగ్గా లేకపోతే దిగజారిపోతాం, స్లేవుగా మారిపోతాం. దానియేలులాగా ఏమీ లేకపోయినా పుట్టింది పేద కుటుంబ నేపథ్యంలోనైనా దానియేలులాగా మనకు గనక క్యారెక్టర్ ఉంటే, మన శీలమే, మన గుణమే మనల్ని అందలాలు ఎక్కిస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడలారా, జీవితంలో మన తెలివితేటలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ మనల్ని శిఖరాలకు చేర్చే మెట్లే అయినా, గుణం అనేది లేకపోతే ఈ తెలివితేటలు పనికిరావు, ఈ శక్తి సామర్థ్యాలు ఏవి కూడా పనికిరావు. ప్రియులకు దేవుని బిడలారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రసవ కాలమున వేదన కలిగినట్లు అతనికి వేదన కలుగును, బిడ్డ పుట్టు సమయమున బయటకు రాని శిశువు వలె అతడు బుద్ధిహీనుడై వృద్ధిలోనికి రాడయ్యను. గుణం లేని, అంటే క్యారెక్టర్ లేని బిడ్డ వలన ఎలాంటిదంట అది? తల్లికి ప్రసవ వేదన అంట. అలాంటి వాళ్ళ వలన శిశువుకు బాధే, జన్మనిచ్చే తల్లిదండ్రులకు బాధే అని ఈ మాటలకు అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే వినండి, ఏది విలువైనది? ధనమా గుణమా? ధనం కంటే గుణమే ముఖ్యం. ప్రాపర్టీ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపులారిటీ కంటే బిహేవియర్ అనేది ముఖ్యం. అయితే ఇలాంటి గుణం, ఈ బుద్ధి, ఈ వివేకం, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? పెట్రోల్ బంకుకి వెళ్తే పెట్రోలే దొరుకుతుంది, రేషన్ దుకాణానికి వెళ్తే రేషనే దొరుకుతుంది. ఈ బుద్ధి అనేది పెట్రోల్ బంకులోనో రేషన్ దుకాణంలోనో దొరికేది కాదు. బుద్ధి దొరికే ఒకే ఒక చోటు, సకల బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి యేసయ్య సన్నిధిలోనే బుద్ధి దొరుకుతుంది. ఆయన వాక్కు చదువుతున్నప్పుడే వివేకము జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి బుద్ధి అంటే గుణం దొరికే చోటు, సకల గుణ సంపన్నులు ఎవరో ఆయన ఉన్న చోటులోనే ఆ గుణం అనేది దొరుకుతుంది. ప్రియులకు దేవుని బిడలారా, మరియ తల్లిని పాటలో పాడుతాం ఏమని? సద్గుణ రాశి, అంటే సకల సుగుణాలు కలిగినటువంటి అమ్మ అని. అవును, ఎందుకును ఆ తల్లికి అన్ని సకల సద్గుణాలు వచ్చినాయంటే, నవమాసాలు సకల సద్గుణ సంపన్నుడైన క్రీస్తు ప్రభుని సన్నిధిలో ఆ క్రీస్తును మోసింది. క్రీస్తును 30 సంవత్సరాల పాటు సాకింది, పెంచింది తల్లిగా. క్రీస్తుతో చేసిన సహవాసం, ఆ తండ్రి దేవుడితో జన్మకు ఆరంభము నుండే చేసిన సహవాసం వలన ఆమె జన్మ పాప రహితోద్భవిగా దేవుడు ప్రత్యేకముగా ఆమెను సకల గుణ సంపన్నురాలుగా సృష్టించాడు. ప్రియులారా, మరియ తల్లి ధనము కంటే గుణమే మిన్న అని ఎంచింది. దానియేలు ధనము కంటే గుణమే ముఖ్యమని ఎంచాడు. మన జీవితంలో ఏది ముఖ్యమైనదంటే, నంబర్ 1, లోక స్నేహము కంటే దైవ స్నేహమే ముఖ్యమైనది. ధనము కంటే గుణమే ముఖ్యమైనది. ఇక 3వ విషయం చెప్తాను. జీవితంలో అన్నిటికంటే ఏది ముఖ్యమైనది? ప్రాణం ముఖ్యమైనది కదండి. మనిషి అనే వాళ్ళ ఉంటేనే కదా, ప్రాణం ఉంటేనే కదా బతుకుతాం. ఈరోజు 3వ విషయంగా ఒక మాట చెప్తాను, ఒకటి అడుగుతాను. అసలు ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా? ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా? 3వది, నెంబర్ 3, ప్రాణం కంటే విలువైనది సేవ. నమ్ముతారా ఈ మాట? ప్రాణం కంటే విలువైనది సేవ. ఓ మనుషుడా, లోకమంతయు సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి? అంటే ఈ మాటకు అర్థం, ఆత్మే ముఖ్యం, ప్రాణమే ముఖ్యం. కానీ ఈ ప్రాణం కంటే విలువైనది సేవ. వాక్యం ఆధారంగా చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనములో పౌలు గారు చెప్తున్న ఈ మాటలు విందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనము.
దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. ఎంత చక్కటి మాట అంటున్నాడండి. నా లైఫ్లో నా ప్రయారిటీ ఏంటి? ధనమా? నో, కాదు. పదవులా? కాదు. చివరికి నీ ప్రాణమా అంటే పౌలు గారు అంటాడు, నా ప్రాణం కంటే నాకు ముఖ్యమైనది ఏంటంటే ప్రభు క్రీస్తు నాకు అప్పజెప్పినటువంటి నా పని, నా కర్తవ్యము. దానికి మించి నా ప్రాణం కూడా నాకు ముఖ్యం కాదంటున్నాడు ఆయన. పౌలు గారి జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో హింసలు, ఎంతో అనారోగ్యం, ఎంతో అసౌకర్యాలు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయం చదువుకుంటే ఎన్ని బాధలు పడ్డాడో అక్కడ లిస్టు రాసించాడు. ఎన్ని బాధలు పడినా ఆయన అంటాడు, స్వార్థ సేవ కోసం నేనేమైపోయినా పర్వాలా, సేవ చేసే విషయంలో చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటాడు. ఇలాంటి పౌలు గారు ఒకే ఒక్కడు 2 ఖండాలకు సువార్త ప్రకటన చేయగలిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా పౌలు గారిలాగా మన ప్రాణం కంటే మన ఆలయాన్ని, మన సంఘాన్ని ఎక్కువగా మనం ప్రేమిద్దాం. మన ప్రాణం కంటే ఆలయములో సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిద్దాం. ఎందుకంటే దేవాలయం అన్నది క్రీస్తు రక్తాన్ని వెలగానిచ్చి కొనబడిన సంఘం ఇది. మన ప్రాణం కంటే క్రీస్తు రక్తమే ముఖ్యమని ఎంచుదాం. ఒక మాట చెప్తాను వినండి, మనకంటే దేవాలయము, సంఘమే ముఖ్యం. పౌలు గారు ఇదే అన్నాడు, నాకు నేను ముఖ్యం కాదు, ఇక నేను నా కోసం జీవించటం లేదు, ఇక క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. విన్నారా ఈ మాట? కాబట్టి దేనికోసమైనా, ఎవరి కోసమైనా సంఘాన్ని వదులుకోవద్దు, ఆలయములో సేవను వదులుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, తమ తమ అమూల్యమైన సమయాలను వెచ్చిస్తూ దేవాలయములో సేవ చేసే మంచి మనసున్న వాళ్ళు చాలామందిని నేను ఎరుగుదును. ఆలయానికి అంకితమై సేవ చేస్తున్న వాళ్ళు, ఊడ్చేవారు, డెకరేషన్ చేసేవాళ్ళు, గాయక బృందంలో పాలు పంచుకునే వాళ్ళు, ఇక భక్త సంఘాల్లో ఉంటూ సేవ చేసేవాళ్ళు, తాము తిన్నా తినకపోయినా దేవాలయానికి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇలా చాలామంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది సంఘములో జరిగే కొన్ని వాటికి అలిగి మనస్పర్ధలతో సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. సేవకు దూరమైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటున్నారంటే, నా ప్రాణం కంటే నాకు సేవే ముఖ్యం అన్నాడు. ఆయన అంత గొప్ప మాట అంటే మనం కనీసం ఒక చిన్న అవమానమైనా భరించలేమా? ఒక చిన్న కష్టమైనా మనం భరించలేమా? నిజమే, గుళ్ళోకి వచ్చిన తర్వాత ఎవరో ఏదో ఒక మాట అన్నారు. పౌలు గారు అంటాడు, సేవ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు. కనీసం మనం ఒక్క చిన్న మాట పడలేమా అండి? ఒక చిన్న మాట పడలేమా? క్రైస్తవులమని లేబుల్ తగిలించుకొని తిరుగుతున్నాం కదా. క్రీస్తును నమ్ముకున్న వాళ్ళమే మేము భక్తిమంతులమని తిరుగుతున్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో చాలామంది సంఘములో ఒక ఫాదర్ గారు ఏదో అన్నారని అలిగి దేవాలయానికి దూరం అయిపోతున్నారు. ఆ ఫాదర్ ఉన్నంత వరకు నేను గుడికి రాను, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతేనే నేను చర్చికి వస్తానంటున్నారు కొంతమంది. పౌలు గారు అంటున్నాడు, దేవుడి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదన్న పౌలు గారు ఎక్కడున్నాడు? ఈరోజు సంఘంలో ఒక్క మాట అంటేనే పడలేని మనం ఎక్కడున్నాము? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దామా? వాళ్ళు మంచి వాళ్ళే, ఇంతకుముందు ఆలయానికి సేవ చేసిన వాళ్ళు, దేవాలయానికి ఏదైనా అవసరమైతే తమ జోబీలో నుంచి ఖర్చు పెట్టిన వాళ్ళే. కానీ సంఘంలో ఎవరో ఏదో అన్నారు. అదిగో ఆ కోయర్ గ్రూప్ నన్ను ఇలా అన్నారు, ఆ భక్త సంఘం వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఆ సంఘంలో ఆ ప్రెసిడెంట్ నన్ను ఇలా అన్నాడు, ఆ ఫాదర్ నన్ను ఇంత మాట అంటాడా అని అలిగి మనస్పర్ధలతో దేవాలయానికి, సంఘానికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా,
ఏది విలువైనది నీ జీవితంలో? నీ అలకే విలువైనదా? నీ పరువు నీకు విలువైనదా? నీ హోదా నీకు విలువైనదా? నీ అహంకారం నీకు విలువైనదా? లేదా క్రీస్తు నీకు విలువైనవాడా? ఒక్కసారి ఆలోచించు. ఒక ముసలావిడ చక్కటి మాట రోజు దేవాలయానికి వస్తూ ఉండేది. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే సాధారణంగా ఏమంటాం? గుడి తుడిచి వస్తున్నామండి, గుడి శుభ్రం చేసి వస్తున్నామండి అంటాం. ఈ ముసలావిడ నాతో చెప్పిన మాట నా మైండ్లో ఉండిపోయిందండి చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడే యేసయ్య ముఖం తుడిచి వస్తున్నానంది. అప్పుడు ఇంకా కొత్త గురువుని, చిన్న గురువుని నేను, నాకు ఇంకా తెలియలేదు. ఏంటమ్మా యేసయ్య ముఖం తుడిచి వస్తున్నావు అంటే నేను అనుకున్నాను ఏదో సిలువ స్వరూపం తుడిచి వస్తుందేమో అని అంటుందేమో అనుకున్నాను. ఏంటమ్మా యేసయ్య ముఖం తుడుస్తున్నావంటే దేవాలయాన్ని తుడిచి రావడం అంటే, దేవాలయం అంటే ఏంటి? యేసుని యొక్క శరీరమే కదా దేవాలయం అని గొప్ప థియాలజీ చెప్పింది ఆవిడ. నిజమే, సెమినరీలో చదువుకున్నాం కానీ మర్చిపోయాం ఫాదర్లు అయ్యాక. ఏంటది? ద చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అది చెప్పింది ఆవిడ నాకు. దేవాలయాన్ని చీపురు పట్టుకొని లేకపోతే తడిగుడ్డ పట్టుకొని తొట్టడం అంటే యేసయ్య ముఖాన్ని పరిశుద్ధ శిలువ మార్గములో 6వ స్థలములో వెరోనికమ్మ యేసు ముఖమును తుడుచుట అని చదువుతామే, అదే చేసి వచ్చాను బాబు అంటుంది నాకు. గొప్ప సువార్థికులండి వీళ్ళందరూ. ప్రాణం కంటే సేవే ముఖ్యమని నమ్మిన వాళ్ళు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి, వినండి ఈ మాట, ప్రతి మాట, పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు పౌలు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. వింటున్నారా? జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి. పౌలు గారు లిస్త్రాలో ఉన్నారండి. లిస్త్రా అనే ఊరిలో ఉన్నారు. లిస్త్రా అనే ఒక ఊరిలో పౌలు గారిని ఏం చేశారంట? రాళ్లతో కొట్టి, ఎంతగా కొట్టారంటే మామూలుగా మనం కుక్క మీద రాయి ఇసురుతాం కదా, అలా కొట్టలేదు, చచ్చేటంతగా కొట్టారంట. ఈ రాళ్ల దెబ్బలకు పౌలు ఆల్మోస్ట్ చచ్చిపోయాడని శవాన్ని ఈడ్చినట్లుగా ఈడ్చేసి పక్కన పడేశారు, అంటే చచ్చిపోయాడని. పౌలు గారు చూడండి, ఇన్ని రాళ్ల దెబ్బలకు చచ్చిపోయినట్లు కొట్టేసిన ద నెక్స్ట్ డే అంటే మరునాడే లేచి బర్నబాతో కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమైపోయాడంట నడిసి. మహానుభావుడు. లిస్త్రా అనే ఊరిలో రాళ్ళేసి కొట్టారు, మర్నాడు దెర్బే అనే ఊరికి వెళ్ళాడు. లిస్త్రా నుండి దెర్బేకు ఎంత దూరమో తెలుసా? 30 కిలోమీటర్ల దూరం. 30 కిలోమీటర్లు. మీరేమైనా హీరో హోండా బండి మీద వెళ్ళాడు అనుకుంటున్నారు కాల, కాలినడకన. ఆ రోజుల్లో కాలినడకన. మిమ్మల్ని అడుగుతా, మామూలుగా దెబ్బ తగిలిన రోజు ఎక్కువ నొప్పి ఉంటుందా, దెబ్బ తగిలిన మరుసటి రోజు ఎక్కువ నొప్పి ఉంటుందా? మీకెవరికి ఎప్పుడు దెబ్బలు తగలలేదేమో. దెబ్బ తగిలిన రోజు కంటే దెబ్బ తగిలిన తర్వాత రోజు ఒళ్ళంతా పులిసిపోతుంది, బోల్డు దెబ్బలు, నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, చావ బాదారు, రాళ్ళేసి కొట్టారు పౌలు గారిని. మరుసటి రోజు నొప్పులు చాలా అధికంగా ఉండుంటాయి శరీరం మొత్తం. కానీ 30 కిలోమీటర్లు బర్నబాతో కలిసి కాలినడకన వెళ్ళి సేవ చేశాడండి. అలాంటి పునాదుల మీద కట్టబడిన సంఘం మన క్రీస్తు సంఘం, ఆర్సిఎం సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారికి ఏది విలువైనది? నా ప్రాణం కంటే సేవే విలువైనది అన్నాడు. కేవలము నాలాంటి గురువులకు మాత్రము, కన్యాస్త్రీలకు మాత్రమే కాదు ఇది. ప్రియులారా, నన్ను క్షమించండి ఒకవేళ మీ మనసు నొప్పించినట్లయితే. చాలామంది ఏమంటారంటే సేవ చేసే విషయంలో, రండి సేవ చేద్దాం, గ్రామానికి వెళ్దాం, సువార్త చేద్దామంటే, నో, టుడే ఐ ఆమ్ నాట్ వెల్. వాట్ ఈస్ దాట్? టుడే ఐ ఆమ్ నాట్ వెల్. ఓ, హౌ అండ్ వాట్ ఆర్ యు నాట్ వెల్?
ఐ హ్యావ్ లిటిల్ హెడేక్. ఓ యూ హ్యావ్ లిటిల్ హెడేక్ సో దట్ యూ కాంట్ అటెండ్ ద కమ్యూనిటీ ప్రేయర్. ఓకే ఓకే, యూ ఫీల్ లిటిల్ ఫీవరిష్. ఓకే, కొంచెం జ్వరంగా ఉంది. ఎంత జ్వరంగా ఉంది? 98.5. ఓకే, అందుకే ఈరోజు పూజకి రాలేను. అంతకేనా? నేనేదో విమర్శిస్తున్నానో లేకపోతే ఏదోలాగా అంటున్నానో మీరు వేరేలాగా భావించకండి. పౌలు గారు నిఖార్సైన ఒరిజినల్ సేవకుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, సేవ ముఖ్యం. సో నెంబర్ త్రీ ఏది విలువైనది జీవితంలో? నెంబర్ 1, లోక స్నేహం కంటే దైవ స్నేహమే విలువైనది. నెంబర్ 2, ధనము కంటే గుణమే విలువైనది. నెంబర్ 3, ప్రాణం కంటే సేవే విలువైనది. చివరిగా ఒక మాట, అన్నిటికంటే విలువైనది క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 49వ కీర్తన 6 నుండి 9 వచనాలు. 49వ కీర్తన 6 నుండి 9 వచనాలు. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణమును నిలబెట్టుకోలేడు, దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేడు. నరుడు తన ప్రాణమును నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు. అతడు శాశ్వతముగా జీవించుటకును సమాధి గోతిని తప్పించుటకును ఎంత సొమ్ము చెల్లించినను చాలదు. లోకంలో ఒక మాట వినబడుతుంది, ఏంటంటే పైసామే హై పరమాత్మ అంటారు. అంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొస్తుందండి అని అంటారు. ప్రియులారా, ధనంలోనే అన్నీ ఉంటే మరి కరోనా సమయంలో ధనంతోనే కరోనాని పారద్రోలి ఉండేవాళ్ళం కదా. కేవలం డబ్బుతోనే ప్రకృతి వైపరీత్యాలను, యుద్ధాలను మనం గెలిచి ఉండేవాళ్ళం కదా. ఎందుకు ఇది జరగటం లేదు అంటే ధనంలో ఏమీ లేదు. ప్రియులారా, ఎంత ధనమున్నా ఒక్క క్షణం చాలు మన పరిస్థితి తారుమారవ్వడానికి. ఈ లోకంలో ఎంత సంపాదించినా చివరికి వెళ్ళిపోయేటప్పుడు నూలు పోగు కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళలేమో. ఒక రాజుగారికి 4 భార్యలు. ఆ కథ ఇప్పుడు నేను చెప్పను, కానీ మీ అందరికీ తెలుసు కదా. ఎంతో సంపాదించాడు. చచ్చిపోయేటప్పుడు ఆయన అన్నాడంట, తాను ప్రేమించిన భార్యతో, వస్తావా నాతో పాటు, కాటికి వెళ్ళిపోతున్నాను కదా, నీవంటే నాకు చాలా ఇష్టం, వస్తావా అని తాను ప్రేమించిన చిన్న భార్యని అన్నాడంట. చిన్న భార్య అంటే లాస్ట్ కట్టుకున్న భార్య, 4వ భార్య. అందంట, నీతో పాటు నేను గడప వరకే వస్తా, ఎందుకంటే నీవు పోయిన తర్వాత నాకు ఇంకా వయసు ఉంది కాబట్టి ఇంకోన్ని పెళ్లి చేసుకుంటాను తప్ప నీతో పాటు కాటి వరకు ఎందుకు వస్తానందంట. 3వ భార్యని అడిగాడంట, నువ్వు నాతో వస్తావా కాటికి? మరి నేను కూడా, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నానన్నావు కదా బ్రతికినన్నాళ్ళు అంటే అందంట, నేను నీతో ఎంతవరకు వస్తాను? ఇదిగో మన వీధి దాటినంత వరకే నేను నీతో వస్తాను, దాని తర్వాత రాను నేను. మరి ఏమైపోతావంటే, తర్వాత నువ్వు కూడబెట్టావు కదా ఆస్తిపాస్తులన్నీ, నేను అనుభవిస్తాను. ఓహో, 2వ భార్యని అడిగాడంట, నువ్వైనా నాతో వస్తావా అని. అందంట, నేను నీతో పాటు శ్మశాన వాటిక వరకు వస్తాను, తర్వాత నీ శరీరం అంతా చితిమంటల మీద కాలిపోతున్న తర్వాత నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను తప్ప నేను నీతో ఉండను, నీతో రాను, ఎట్లా వస్తాను? చివరికి ముఖం చెల్లక మొదటి భార్యను మోసం చేశాడు కదా వీళ్ళ ముగ్గురిని కట్టుకొని. ముఖం చెల్లక సైలెంట్గా మొదటి భార్యను అడిగే సాహసం కూడా చేయలేదంట, సైలెంట్గా ఉండిపోయి వెళ్ళిపోతున్నాడంట కాటికి. ఈ రాజు మొదటి భార్య వెంబడించి, రాజా నువ్వు నన్నెంత కాదనుకున్నా నేను మాత్రం నిన్నెప్పుడు కాదనుకోనయ్యా, పద చితి మంటల్లో నీతో పాటు ఉంటాను అని ఆ భార్య చెప్పిందంట. ఎప్పుడో చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం ఈ మాట. ప్రియులారా, ఈ కథకు అర్థం ఏంటంటే, నిజమే, మనము చనిపోయినప్పుడు మనం సంపాదించిన పేరు ప్రతిష్టలు వేరే వాడికి వెళ్ళిపోతాయి.
మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, బంగారాలు, వైడూర్యాలు వేరే వాళ్ళు అనుభవిస్తారు. మన ఎఫ్డీలు, డీడీలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి చెందిపోతాయి. మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కూడా కడుతున్నామే, అది వేరే వాళ్ళ కోసమే. చివరికి మనతో పాటు ఉండేది, వచ్చేది ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మ. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని మించిన విలువైనది లేదు. మనందరి పాప విమోచనకై క్రీస్తు ప్రభువు వెచ్చించిన క్రయధనం యేసుని యొక్క అమూల్యమైన రక్తం. పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల రక్తం కంటే క్రీస్తు శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తం విలువైనది. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తం ఇజ్రాయేలీయులను కేవలము కనాను భూమి వరకే నడిపించింది. కానీ క్రీస్తు రక్తం మనల్ని పరలోకానికి నడిపించే అమూల్యమైనది. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పిన మాట, ఆ 49వ కీర్తన 8వ వచనం విన్నారా? 7-8 వచనాల్లో, నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములు నిలబెట్టుకోలేడు, దేవునికి సొమ్ము చెల్లించి అసూలు నిలుపుకోలేడు. నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు. కీర్తనాకారుడు కదా, యేసు ప్రభు కంటే ముందున్నాడు కదా. కీర్తనాకారుడికి తెలియదు ఎంత మూల్యము చెల్లించినను నరుడు తన ఆత్మను కాపాడుకోలేడు. నరుని ప్రాణాన్ని రక్షించేవారు ఎవరునూ లేరు అని కీర్తనాకారుడికి తెలియక ఈ మాట రాశాడు. కానీ మనకు తెలుసు ఆయన రక్తపు విలువ ఎంత గొప్పదో మనకు తెలుసు. ఎంత సొమ్ము చెల్లించినను చాలదు అని కీర్తనాకారుడు రాస్తే, క్రీస్తు మన కోసము చెల్లించిన అమూల్యమైన సొమ్ము ఆయన సజీవమైన రక్తం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నథింగ్ కెన్ రీప్లేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నోబడీ కెన్ రీప్లేస్ ద బ్లడ్ ఆఫ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఒక ప్రశ్న అడుగుతా. ఏది ముఖ్యం? క్రీస్తు రక్తం ముఖ్యమా? ముఖ్యమేనండి అంటారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. క్రీస్తు రక్తం ముఖ్యమా? నీ కులం ముఖ్యమా? క్రీస్తు రక్తం ముఖ్యమా? నీ వర్గం ముఖ్యమా? క్రీస్తు రక్తం ముఖ్యమా? నీ ఫ్యామిలీ, నీ స్నేహాలు, నీ అలవాట్లు ముఖ్యమా? పౌలు గారు అంటాడు, క్రీస్తు కోసం నా కుల గోత్రాలు, నా బెన్యామీను గోత్రం చెత్త, నేను పరిసయ్యుడును, అది కూడా చెత్త క్రీస్తు కోసం. అలా చెప్పగలమా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్న మాట ఏంటంటే సువార్తలో, నీ కన్నే నీకు పాపకారణమైనచో దాన్ని పీకి పారే. నీ కాళ్ళు నీకు పాపకారణమైనచో దాన్ని పీకి పారే. నీ కులము నీకు పాపకారణమైనచో, నీ వర్గం నీ పాపకారణమైనచో, నీ త్రాగుడు, నీ జోదము, నీ వ్యభిచారము నీకు పాపకారణమైనచో దానిని పీకి పారేయి. పరలోకము కోసం దేన్నైనా వదులుకో, ఎవరినైనా వదులుకో. పరలోకాన్ని మించిన విలువైనది ఏదీనూ లేదు. అలా నమ్మిన మరియ తల్లి పరలోకములో మహారాణిగా ఉంది. ఎందుకంటే ఈ లోకములో ఉన్న దాన్నంతటినీ 1 యోహాను 2:15-16 చాలాసార్లు చదువుకున్నాం. ఈ లోకములో ఉన్న నేత్రాస విలువలేనిదిగా ఎంచింది అమ్మ మరియ తల్లి. ఈ లోకములో ఉన్న శరీరాశలు విలువలేనివానిగా ఎంచింది అమ్మ మరియ తల్లి. ఈ లోకములో ఉన్న డంబం, అహంకారం విలువలేనివానిగా ఎంచింది. అందుకే విలువైన పరలోకంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు, పరలోకంలోని మహారాణిగా విరాజిల్లుతుంది. అలాంటి అవకాశం దేవుడు మీకు నాకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? చివరిగా ఒక్క మాట, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనము, మీరు పాపముతో పోరాడుటలో ఇంకనూ రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. పాపములో పడిపోకుండా చెమట పట్టినంతగానే మనం శ్రమించటం లేదు. కానీ ఇంకా వాక్యంలో ఏం చెప్తున్నారంటే, రక్తము చిందినంతగా మనం శ్రమించటం లేదు. ప్రియులారా, జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకుందాం. ధనము, బంగారము, పరువు, ప్రతిష్ట, అందచందాలు, కులగోత్రాలు ఇవి కాదు ముఖ్యం. వీటన్నిటికంటే దేవుడే విలువైనవాడు. దేవుని వాక్యే విలువైనది. దేవుని సన్నిధి, దేవుని సహవాసమే విలువైనది. 4 విషయాలు చెప్పాను. లోక స్నేహము కంటే దైవ స్నేహమే మిన్న అని యాకోబులాగా
దేవుని గుడారములో దేవుడితోనే గడుపు ఆ దేవుణ్ణి పోలి జీవిస్తాం. ఏసావు ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠాధికారాన్ని అమ్ముకున్నట్లుగా విలువైన పరలోకము కోసం విలువలేని వాటిని విలువైన పరలోకము కోసం విలువలేని ఈ లోకములో దేన్నైనా ఎవరినైనా వదులుకోవలసిందే. ధనము కంటే గుణము ముఖ్యం. అమ్నోనుకు అన్నీ ఉన్నాయి, లేనిదల్లా గుణమే. అందుకనే దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు పాతాళానికి దిగజారిపోయాడు. నంబర్ 3, ప్రాణం కంటే సేవే ముఖ్యమన్నాడు పౌలు గారు. ఈరోజు సేవ కోసం ఒక మాట ఏంటి, సేవ కోసం ఒక చిన్న మనస్పర్ధ వచ్చినా, ఒక అవమానాలు భరించాల్సి వచ్చినా ఓర్చుకో, తట్టుకో, సహనంతో ఉండు. ప్రాణం కంటే సేవే విలువైనది. చివరగా అన్నింటికంటే అమూల్యమైన క్రీస్తు రక్తమే విలువైనది. ఏలైనా క్రీస్తు రక్తము మాత్రమే మనలను పరలోక వారసులుగా నిలబెట్టగలదు. అలాంటి విలువైన పరలోకాన్ని పొందుకోవడం కోసం రక్తము చిందినంతగా ఈ లోకములో ఉండగానే మనము శ్రమిద్దాం. అట్టి కృప తల్లి మరియ ప్రార్థనా సహాయములో దేవాది దేవుడు మీకు నాకు అనునిత్యము ప్రసాదింతురుగాక. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమనట్లు చేయుము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్య మరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకొనినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాది దేవుని వేడుకుందాం.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభువు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవాది దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములను వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.